బ్యాక్ టు ది న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో మొత్తం 27 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇక మొత్తం 564 సర్పంచ్ స్థానాలు, 4928 వార్డులకు గాను 57 సర్పంచ్, 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో ఒక సర్పంచ్ వార్డుకు నామినేషన్లు రాలేదు. మిగిలిన 506 సర్పంచ్, 4300 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రైటిక తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. గంగోత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి మనం చూసుకున్నట్లయితే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి అయితే రంగం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కులు వినియోగించుకునేందుకు అయితే వస్తున్నారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా అంటే గుర్తింపు పొందినటువంటి గంగదేవిపల్లిలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్ అంటే జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తింపు పొందిందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్ అంటే గ్రీనరీతో పాటు అంటే ఓటరీ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో గ్రీనరీతో పాటు అంటే వచ్చే వాళ్ళకు ప్రశాంతత కల్పించే విధంగా ఏంటంటే గ్రీనరీ మొత్తం అరటాకులు అరటాకులతో పాటు కొన్ని కొటేషన్స్ ఇచ్చుకుంటూ గంగదేవిపల్లిని అంటే గంగదేవిపల్లికి స్వాగతం అంటూ కట్అవుట్స్ అంటే అరటి ఆకు పైన కట్టేటువంటి అంటే వచ్చే వారికి ఎలాంటి స్వాగతం పలుకుతున్నారు అనే దాని మీద ఎంత అంటే ఒక గ్రీనరీ ఐటమ్స్ పెట్టేసి అటు తాటాకులు కావచ్చు, కొబ్బరాకులతో పాటు అన్ని గ్రీనరీతో పాటు మన స్వాగతం పలికే ఏర్పాటు చేస్తారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని కొటేషన్స్ కూడా పెట్టారు. మై ఓట్ మై రైట్స్ అనే కొటేషన్స్ పెట్టి అంటే వచ్చే వారికి ఎలా అంటే ఆ ఓటు హక్కు విలువ గురించి తెలుసుకునే విధంగా ఇక్కడ అంటే ఈ పోలింగ్ కేంద్రాన్ని మాత్రం ఏర్పాటు చేశారు. అంటే గంగాదేవిపల్లి జాతీయ స్థాయిలో ఎందుకు ఇట్లా గుర్తింపు పొందిందనే విజయం పైన ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ అంటే వచ్చే వాళ్ళు కూడా ఫోటో సెషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గంగాదేవిపల్లిలో ఓటుగా గర్వపడుతున్నాను అని చెప్పేసి ఒక ఓటు అంటే అది కూడా గ్రీనరీతో ఉండే విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇది కూడా ఎంత బాగుందంటే చాలా చక్కగా ఏర్పాటు చేసి వచ్చే వారిని కూడా ప్రశాంతంగా ఎవరు కూడా ఓటర్లకు మధ్య ప్రలోభాలు గురి కాకుండా వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క అంటే ఓటు హక్కు తెలిపే విధంగా చెప్పడంతో మనకి ఏంటంటే వచ్చే వాళ్ళు వాళ్ళ ప్రశాంతంగా ఎవరికైతే ఓటు వేయాలో ఆ ఓటు హక్కును అంటే ప్రతిసారి అంటే ఎట్లా వేసుకోవాలో కూడా చెప్పే విధంగా ఉన్నది. ప్రతి ఓటు ప్రగతికి ఒక అడుగు అనే కొటేషన్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే గ్రీనరీ పైన ఇది కూడా ఒక అరటాక్ పైన రాయడం జరుగుతుంది. అట్లా టోటల్ గా చూస్తున్నట్లు ప్రతి పోయేటప్పుడు మనకి ఏంటంటే ఓటు ఒక్క వాల్యూని తెలిసే విధంగా ఈ కొటేషన్స్ పెట్టారు. ఓటై నీ కులానికో నీకు మతానికో కాదు, సమాజ హితానికి మంచి వ్యక్తిత్వానికి డూ యూర్ అని చెప్పేసి కొటేషన్స్ అంటే పోతుంటే ప్రతి అంటే ఓటరు నడుచుకుంటూ పోతుంటే క్రమంలో మనకు ఆ ఓటర్కు యొక్క ఓటు యొక్క వాల్యూ తెలిసే విధంగా ఈ ఓటు కొటేషన్స్ పెట్టేసి మనకు అంటే ఓటర్కు పోతుంటే ఇక్కడ చదువుకునే విధంగా అంటే పెట్టి మనం పంపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మై ఓట్ మై వాయిస్ మై రైట్స్ అంటే ఓటు యొక్క వాల్యూతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క కొటేషన్స్ మాత్రం పెట్టారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే అరటాకులతో పాటు ఇట్లా పెట్టేసి ఓటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకందరికీ ఓటు యొక్క వాల్యూ తెలిసే విధంగా చూస్తున్నారు. ఇక్కడ అంటే అరటాకులతో పాటు అంటే ప్రతి ఎంట్రెన్స్ నుంచి మొదలు పెడితే ఓటు లోపలికి వేసే దాకా అరటాకులు అంటే వేరే విధమైన ఆకులు బట్టి గ్రీనరీతో ఇట్లా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. హెల్త్ సెంటర్ పెట్టేసి వాళ్ళకి ఒకవేళ కనుక వచ్చే ఓటర్స్ కి ఏదైనా అస్తవ్యస్తం జరిగినా కానీ వాళ్ళకు ముందస్తుగా అంటే ఏదైనా మందులు కావచ్చు, మన మెడిసిన్స్ కావచ్చు ఇచ్చే విధంగా అయితే ఇక్కడ డిఎండిహెచ్ఓ పరిధిలో ఈ మెడిసిన్స్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు అంటే ఏర్పాటు చేశారు కదా, అంటే ఎలాంటి మందులు ఏర్పాటు చేస్తారు, మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి డిఎండిహెచ్ఓ ఆఫీస్ నుంచి? ఆఫీస్ నుంచి మాకు ఎమర్జెన్సీ మెడిసిన్ క్యాంప్ పెట్టామని చెప్పారు. ఇక్కడనైతే మెయిన్ గా పారాసిటమాల్, అమాక్సిలిన్ టాబ్లెట్స్ అంటే ఎమర్జెన్సీ వాళ్ళకి ఫీవర్ కానీ కోల్డ్ కాఫ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా
ఏమన్నా ఇంజురీస్ అయినా కూడా ఫస్ట్ ఎయిడ్ చేయమని అలా మాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. కలెక్టర్ మేడం అని డిఎంహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మీ దగ్గర అంటే ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా? అంటే వచ్చే వరకు ఇప్పటివరకు ఎవరికి ఇచ్చారా? ఇప్పటి వరకు అయితే మేము ఒక 200 వరకు అట్లా పేషెంట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చాము. పారాసిటమాల్, అమోక్సిలిన్ అంటే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ, కోల్డ్ టాబ్లెట్స్, మోషన్ ఫ్రీ టాబ్లెట్స్, మెట్రోజిల్, ఇట్లా ఓఆర్ఎస్ చిన్న పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏమన్నా కళ్ళు తిరిగినట్టు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు కాబట్టి మన కళ్ళు తిరిగినట్టు అట్లా అయినా కూడా ఓఆర్ఎస్ ఇచ్చి వాళ్ళకి కొద్దిసేపు కూర్చోబెట్టి వాళ్ళు స్టేబుల్ అయ్యాకనే వాళ్ళు పంపిస్తున్నాం. ఓకే. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చే వారికి కూడా ఇలాంటి అస్తవ్యస్తం జరగకుండా మాత్రం డిఎంహెచ్ఓ పరిధిలో ఏదైనా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇక్కడ ముందస్తు ఏర్పాటు చేస్తారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క అంటే వాళ్ళకు కూడా ఎలాంటి అంటే వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి అస్తవ్యస్తం జరిగినా ఏది జరిగినా కానీ వాళ్ళకు కూడా ముందస్తుగానే ఎలాంటి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిందెల్లో మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాటర్ సదుపాయం కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు కూడా అంటే ప్రతి దాంట్లో ఉంటాయి. ఇక్కడ కూడా మనకు అరేంజ్ చేస్తారు. అంటే పోతా అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఒకటి అంగన్వాడీ ఆయాలు కూడా ఉన్నారు. వాళ్ళ కర్తవ్యం ఏంటిది, ఇక్కడ ఎందుకు పెట్టారు కూడా వాటిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మీరు అంగన్వాడీ కార్యకర్తలు కదా, మీరు ఎందుకు పెట్టారు? చిన్న పిల్లలు ఎవరైనా తీసుకొని వస్తే టేక్ కేర్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నామండి. అంటే పొద్దు నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తారు? వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక 2-3 అయితే వచ్చినారు. అంటే ఇది ఒక అకౌంట్ మీకు అడిషనల్ గా చెప్పారా? లేదండి, పిల్లల కోసము పిల్ల తల్లులు, బాలంతలు ఎవరైనా వచ్చిన వాళ్ళని ఫీడింగ్ ఏరియా ఏర్పాటు చేసినాం ఇక్కడ. వాళ్ళను చూసుకోవడానికి మేము ఉన్నాం. ఓకే. ఎంతమంది పెట్టారండి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 ఉన్నాం. చూసుకోవచ్చు. అక్కడ వచ్చే వాళ్ళు కూడా ఎలాంటి ఏర్పాటు అంటే వచ్చే వాళ్ళ పిల్లలు కావచ్చు, ఏదైనా చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చిన గర్భిణీ స్త్రీలు వచ్చిన వాళ్ళకు అంటే ఫీడింగ్ ఇచ్చేందుకు కూడా ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మై ఓట్ అనేది ఒక గ్రీనరీతో అటు బంతి పువ్వులు అంటే ఒక జాతీయ జెండాను ఆవిష్కరించే విధంగా ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. మధ్యలో ఏదైతే పత్తి కింద గ్రీనరీతో ఇట్లా ఏర్పాటు చేసేసి అంటే వచ్చే వారికి ఏంటంటే స్వచ్ఛందంగా వారి యొక్క ఓటును వినియోగించే విధంగా మనం ఎక్కడ చూసినా కానీ అటు కొటేషన్స్ తో పాటు ఇటు బంతి పూలతో వాళ్ళని స్వాగతం పలుకుతూ వచ్చే వారికి ఎలాంటి అంటే స్వచ్ఛమైన మనసుతో ఈ ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు ఇక్కడ ఉదయం నుంచి దాదాపు ఓటర్లు అయితే వస్తున్నారు. అంటే ఒక ముస్లిం కూడా వస్తున్నారు. అన్నది చెప్పుకోరు. అమ్మ, మీరు గతంలో కూడా ఓటు వేశారు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఓటు వినియోగించుకున్నారమ్మా? ఎన్నిసార్లు ఓటు వేశారు? 90 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఎన్ని వేసిందో మీరు కూడా వేశారు కదా. మీ అంటే అంటే ఇప్పుడు మీ అభ్యర్థి వేసుకునే విధంగా అంటే గతంలో వేసింది అనుకుని ఇప్పుడు ఈ గ్రీనరీ అని చూసుకున్నప్పుడు ఎలా మంచిగా ఉన్నది. అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్. అంటే గతంలో ఇలాంటి ఏర్పాట్లు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. చేసినప్పుడు కూడా అంటే మీకు గంగదేవిపల్లి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంటే మీరు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతుంది. చూసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి అంటే వాళ్ళు వచ్చే వారికి కూడా అంటే ఎవరికి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ఉంది అని వాళ్ళు గంగపల్లి అంటే వారి గుర్తులు వాళ్ళ పేరుతో సహా పెట్టారు. అంటే వీళ్ళు ఎవరికైతే ఓటు వేసుకుంటున్నారో వారికి స్వచ్ఛంగా వాళ్ళకి తెలిసే విధంగా ఇక్కడ ముందస్తుగానే పెట్టి ఉంచారు అంటే బోర్డులపై. ఇలా చూసుకున్నట్టయితే వాళ్ళకు ఒకవేళ వృద్ధులు కావచ్చు, ఎవరైనా అంటే వికలాంగులు కావాలంటే వాళ్ళకు వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేస్తారు. వాళ్ళని తీసుకుపోయేందుకు కూడా సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తారు. ఇక వచ్చే వారికి ఏదైనా కూడా ఎలాంటి అంటే ఒకవేళ వృద్ధులు ఉన్నారు, వాళ్ళు కొంచెం కూర్చోలేదు కూడా వాళ్ళ చైర్లు సపరేట్ చైర్లు కూడా అరేంజ్ చేసేసి ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన అంటే మనం ప్రత్యక్షం చూస్తున్నా వాళ్ళు ఏంటంటే కొంచెం రోగుల పేరు ఓటు వేసి వచ్చారు. ఓటు వేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ చూసిన విధంగా వీల్ చైర్లో తీసుకెళ్తున్న ఘటన కూడా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళని వీల్ చైర్ తీసుకుపోయి అక్కడ వాళ్ళకి ఈ అటెండర్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వమే ఈ అటెండర్లు ఏర్పాటు చేసేసి వాళ్ళను ఓటు వేసే ప్రక్రియను కూడా ఒకటి చూసుకోవచ్చు. టోటల్ గా ఏజెంట్లు ప్రతి ఒక్క దానికి అంటే వాళ్ళ యొక్క గుర్తును బట్టి వాళ్ళు ఒక ఏజెంట్లు కూడా ఉంటారు. ఆ ఏజెంట్లు కూడా ఒక్కొక్క పార్టీ కావచ్చు, ఒక్కొక్క అంటే అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లు కూడా ఎవరు వచ్చారు వాళ్ళు కరెక్ట్ గా ఓటర్ అంటే వీళ్ళు ఉండడం వల్లనే ఇక్కడ ఏంటంటే దొంగ ఓట్లు కావచ్చు అలాంటి ఓట్లు జరగకుండా ఉంటాయి. ఏజెంట్ల పాత్ర ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆ ఏజెంట్లు అక్కడ మాకు ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ ఈ ఏరియాకి చెందిన మా పర్సన్ కాబట్టి మా ఓట్లు
ఈ ఓటు ఈయనదే అని చెప్పి అంటే ఐడెంటిఫై చేసి మాత్రం ఏజెంట్ మాత్రమే. ఆ ఏజెంట్ పాత్ర గురించి అంటే వాళ్ళదే కీలక పాత్ర ఉంటుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే ఆ ఓటరు ఈయన అని గుర్తించవలసిన పరిస్థితి ఎవరైతే ఏజెంట్. ఆ ఏజెంట్ పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందుకే ఏజెంట్ ప్రతి ఒక్క పార్టీ కావచ్చు, అభ్యర్థి కావచ్చు, వారి యొక్క ఏజెంట్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటారు. అలాగే మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఆర్ఓ కూడా ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్ లో ఎన్ని పోలింగ్ ఉన్నా కానీ ఆ పోలింగ్ సంబంధించినటువంటి ఏరియాలు మొత్తం ఈ ఆర్ఓ పరిధిలు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆ పోలింగ్ ఆఫీసర్ మాత్రం ఆ పోలింగ్ సంబంధించినటువంటి సెంటర్ మాత్రం చూసుకుంటారు. అలా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని పరిస్థితులు మాత్రం వాళ్ళే చూసుకుంటారు. అంటే ఏజెంట్లు కావచ్చు, పోలింగ్ స్టేషన్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఓవరాల్ గా అంటే ఈ గంగదేపల్లి అన్ని దాదాపు 6, 7, 8 ఉన్నట్టు ఇక్కడ 8కు సంబంధించిన పోలీస్ స్టేషన్ నెంబర్లతో సహా మనకు ఏర్పాటు చేశారు. ఏదైతే ఉందో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి మన దగ్గర ఆర్ఓ ఉన్నారు. ఆర్ఓని అడిగి తెలుసుకోవాలి. చెప్పండి సార్, మన దగ్గర పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? మొత్తం 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత 21 మంది సిబ్బంది పాల్గొంటారు. ఎన్నికలు ఇప్పటి వరకు ప్రశాంతంగా నడుస్తుంది. అంటే ఇప్పుడు మన ఎంత పర్సెంటేజ్ పోలింగ్ చేసి ఇప్పటి వరకు 34% అయింది. ఏది 7 to 9 వరకు. ఇప్పుడు ప్రజెంట్ అంటే వచ్చే వరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే ఓటింగ్ వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. వాళ్ళకి బ్లైండ్ ఓటర్స్ ఉంటే ఒక హెల్పర్ పంపిస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి గ్రామ పంచాయతీ సిబ్బంది తోటి అన్ని సభ్యులని జరిగేటట్టు చేస్తున్నాం. చూసుకోవచ్చు. అంటే ఆర్ఓ గారు చెప్తారు ఓవరాల్ గా అన్ని సిబ్బందితో పాటు మా సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. గంగాదేవిపల్లి అంటేనే ప్రశాంత చెందిన వాళ్ళు. ఇంతకుముందుకే కలెక్టర్ కూడా వచ్చేసి పర్యవేక్షణ చేసి అంటే అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కావచ్చు, వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావచ్చు అన్ని ఏర్పాట్లు చేస్తారు. మనం చూసుకోవచ్చు. ఫస్ట్ నుంచి మనం గురించి చెప్పుకుంటూ వచ్చాము. అంటే గంగాదేవిపల్లి అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి గ్రామం. ఈ గ్రామంలో వచ్చే వారికి అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ వేసే విధంగానైతే ఏర్పాట్లు చేశారు. మనం వాళ్ళకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, అస్తవ్యస్తం జరగకుండా కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళకు అంటే హెల్త్ సెంటర్ నుంచి కూడా మెడిసిన్స్ అందుబాటులో పెట్టారు. అలాగే అదే ఒకవేళ చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చే సర్టిఫికెట్లతో పాటు వాళ్ళకి ఫీడింగ్ రూమ్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు ఒక 2 అంగన్వాడీ టీచర్లు 2 ఆయలు కూడా ఏర్పాటు చేసి మనకు అంటే వాళ్ళకు సర్వీస్ అందిస్తున్న క్రమం కూడా చూస్తున్నాము. ఓవర్ టు స్టూడియో. For the updates.